ప్రతి దాన్ని గట్టిగా అరిచి మాట్లాడేవాళ్ళంటే చాలామందికి ఇష్టం ఉండదు, ముఖ్యంగా జర్నలిస్టులు అంటే. అర్నబ్ గోస్వామి ఒక ఇంగ్లీష్ టీవీ న్యూస్ ఛానల్లో ఆరితేరిన ఈ ఫేమస్ టెలివిజన్ జర్నలిస్ట్ అంటే బోలెడంత మందికి ఈర్ష్య కూడా, ముఖ్యంగా మిగతా ఛానళ్లలో ఆయనతో పాటు పోటీ పడుతున్న వాళ్ళకి. గోస్వామిది ప్రత్యేక శైలి. అడగాలనుకున్న దాన్ని ముక్కుసూటిగా అడిగేస్తాడు. పగలగొట్టాల్సిన కుండల్ని ముఖం మీదే బద్దలు కొడతాడు. జాగ్రత్తగా ప్రణాళికలు గీసుకుంటాడు కూడా. వచ్చినట్టే కడిగి పారేస్తాడు. Miss Lekhi, I will not raise my voice, but I will say this to you. Never, ever again say like anything of those kind of words to me. And I put this to vote with the viewer. I would request you I'd ever again make an accusation to an honest journalist. Never, ever again. టెలివిజన్ మాధ్యమానికి మాత్రమే ఉండే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న మొదటి తరం జర్నలిస్ట్ కరణ్ థాపర్ అయితే, అదే భారతీయ ఇంగ్లీష్ న్యూస్ ఛానళ్లలో అటువంటి లక్షణాలనే పుణికిపుచ్చుకున్న రెండో తరం జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి. అయితే విషయానికంటే అరుపులు కేకలకే ప్రాధాన్యమిచ్చే అర్నబ్ కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకుడైన రాహుల్ గాంధీతో ఇంటర్వ్యూ చేయడం సోమవారం నాటి సంచలనం. దేశ విదేశాల్లో రాత్రి 9 గంటల నుంచి 1:20 పాటు ప్రసారమైన ఈ రికార్డెడ్ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ ఏం చెప్పాడనే దానికంటే ఈ అర్నబ్ ఏమడిగాడన్నదే ఆసక్తికరంగా మారిందంటే ఆశ్చర్యమేస్తుంది. ఇతను అడిగే ప్రశ్నలు ఆ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెంచాయని ఒప్పుకోక తప్పదు. నిజానికి ఒక జర్నలిస్ట్ ముఖాముఖి ఇంకో జాతీయ పార్టీ నాయకుడితో తలపడుతున్నప్పుడు ఎన్నెన్ని జాగ్రత్తలు వహించాలో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎలా ప్రవర్తించాలోనన్న విషయాన్ని అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు అలవాటు చేసుకోవాలంటే అంత సులభం కాదు. కానీ హద్దులు మీరకుండా, మాటలు తూలకుండా, దూకుడు తగ్గించుకుని పరిధిల్లో గిరిగీసినట్లు మాట్లాడిన అర్నబ్ని చూస్తే అతనంటే గిట్టని వాళ్లకు కూడా కాస్త ముచ్చటేసింది. మోదీ లాంటి బలమైన వ్యక్తి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అవతల బరిలో ఉంటే, ఇక్కడ కాంగ్రెస్ నుంచి రాహుల్ అదే స్థాయిలో తలపడలేకపోవటం ఇప్పటికే ఆ పార్టీ విధేయుల్ని ఇబ్బంది పెడుతోంది. పైగా సర్వేలు కూడా మోదీ వైపే మొగ్గు చూపడంతో ఒక బలహీనమైన ప్రధాని అభ్యర్థిగా రాహుల్ తన్ని తాను డిఫెండ్ చేసుకునే వ్యక్తిగా ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలకు ధీటైన జవాబులు ఇవ్వగలగాలి. ఇక ఆ పని రాహుల్ ఎలా చేయగలిగాడన్నది చూసిన వాళ్లే చెప్పాలి. So now that this is your first detailed and long interview, Rahul, in 10 years, we have a lot of ground to cover. Sure. So I have one request to you right at the start, that let's be as specific as possible on the subjects that we deal with today. Do I have your agreement on that? Yeah, I mean, we'll be specific, but if I would like to sort of explain things in a bit in a broader fashion, I think okay, that would be okay with you guys. Yeah. And if I want to draw you back into specifics, so you can draw me back as much as you want. Okay. 2002లో గోద్రా అల్లర్లకు మోదీకి ఏం సంబంధం లేదని సాక్షాత్తు దర్యాప్తు సంస్థలే క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు పదే కాంగ్రెస్ పార్టీ ఆ మోదీని ఎలా తప్పు పడుతుందని అర్నబ్ ప్రశ్నిస్తే, ఆ సమయంలో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనే బాధ్యత వహించాలంటూ రాహుల్ జవాబిచ్చాడు. So how do you accuse Mr. Narendra Modi of it? No, Gujarat happened, people died. The real issue at hand here. How is Mr. Modi responsible for it? He was chief minister when Gujarat happened. సరిగ్గా ఇదే జవాబును ఊహించిన జర్నలిస్ట్ అర్నబ్, మరి 1984లో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు సిక్కుల ఊచకొతలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుల సంగతేంటి, అప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా అంటూ ఇంకో బాణాన్ని సంధించడంతో అందుకు తగ్గ రీతిలో రాహుల్ తన వివరణ ఇవ్వలేకపోవడం మొదటి వైఫల్యంగా చెప్పుకోవచ్చు. ఆ మాటకొస్తే గోద్రా అల్లర్లను తీవ్రంగా వ్యతిరేకించిన విశ్లేషకులు కూడా రాహుల్ సరైన రీతిలో స్పందించలేకపోయాడంటూ పెదాలు విరిచేశారు. The Sikhs are probably one of the most industrious people in this country. I admire them. We have a prime minister who's a Sikh. See, I don't have the same world view as my opposition. What those two people did to my grandmother, right?
was two individuals. I don't turn around and take my anger, which existed then, frankly doesn't exist now, and brush it onto an entire community. రాహుల్ గాంధీ మోదీల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతుందన్నంతగా దేశంలో ఒక రకమైన రాజకీయ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ యువ నాయకుడు మరింత డైనమిక్గా వ్యవహరించుండాల్సిందంటూ కాంగ్రెస్ నాయకులే అనడం విశేషం. పైగా మొట్టమొదటిసారిగా రాహుల్ 1-to-1 ఇంటర్వ్యూలోనే ఇలా తన అభిమానుల్ని నిరాశపరచడంతో పార్టీ నాయకత్వం కూడా కాస్త అసంతృప్తిగానే ఉన్నట్టు వార్తలొచ్చాయి. దీంతో రెచ్చిపోయిన కొంతమంది ఈ జర్నలిస్ట్ ఒక పసివాడి మీద తెగబడి అఘాయిత్యం చేశాడనే నేరం మీద కేసు పెట్టాలంటూ సోషల్ నెట్వర్క్లో వ్యాఖ్యానాలు చేశారు. నిజానికి అర్నబ్ గోస్వామి ఇక్కడ రెచ్చిపోయి తెగబడాల్సిన అవసరాన్ని కూడా అవతల నుంచి రాహుల్ ఇవ్వలేదు. జరిగిపోయిన ఏ వివాదాస్పద విషయాల్ని, ముఖ్యంగా అవినీతి కుంభకోణాల్ని ఆయన దాటేసి అన్నింటికీ ఈ వ్యవస్థ మారాలంటూ వివరణ ఇవ్వబూనుకోవడమే మొత్తం ఇంటర్వ్యూ చప్పగా సాగడానికి కారణం. In my life, I've seen my grandmother die. I've seen my father die. I've seen my grandmother go to jail. This system every day hurts people. Okay? And I felt the pain that this system can cause. That this country needs to move forward democratically. It needs to push democracy deeper into the country. It needs to push democracy into the villages. It needs to give women democratic power. It needs to give youngsters democratic power. మొత్తం మీద లక్షలాది మంది ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి తన వైపు తిప్పుకునే ఒకానొక అద్భుత అవకాశాన్ని రాహుల్ గాంధీ కోల్పోవడం నిజమైన దురదృష్టం. హార్డ్ లక్ రాహుల్.